ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇష్యూలో ముఖ్యంగా కొద్దిగా ఏంటంటే మీరు చుట్టుపక్కల మీకు అమ్మ ఒకటి మీరు 100 కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి దర్శనం 1933 1933 ఏమో నేషనల్ 1908 ఏమో స్టేట్ తెలంగాణ స్టేట్ 1908 ఆర్ 1933 2 ఇయర్స్ లేకపోతే అక్కడ డైరెక్ట్ కూడా పొందాలి. సో సబ్స్క్రిప్షన్ ఇస్తే మనం వాళ్ళు ఇండివిజువల్గా చూస్తారు. దాంతోపాటు మనకు డాక్యుమెంట్ వచ్చింది, అది డాక్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎవరైనా వాడినా కానీ నీళ్ళు పోయి డాక్యుమెంట్ ఇస్తున్నారో ఆయన పోయిస్తుంది, అక్కడ డాక్యుమెంట్ వైద్యం వచ్చింది. సో దాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ మధ్యలో రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ప్రతిపాటు నడుస్తుంది, రెగ్యులర్ అతుక్కాలని కానీ ఇక్కడ చేస్తున్నాం, అదే డాక్యుమెంట్ ఉపయోగిస్తున్నాం. సో ముఖ్యంగా అందరూ గవర్నమెంట్ పనిచేస్తే మనం చేయొచ్చు. కల్టివేషన్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా రాలేదు, ఓన్లీ ట్రాన్సిట్ పాయింట్ నిజామాబాద్ అక్కడెక్కడో చేసి ఆదిలాబాద్ చేసి ఆ హైవే మీద పోతూ ఉంటే మధ్యలో మనకు దొరుకుతుంది. అంతే ఇంటెలిజెన్స్ ఉంటే మనకు దొరుకుతుంది. కల్టివేషన్ ఫస్ట్ టైం ఇప్పుడు నేను సో అది మరి మీరు మొత్తం ఇన్డెప్త్గా వెళ్ళాలి. అది ఇప్పుడు మీకు 4 మొక్కలు దొరికినాయి అంటే అది స్పాట్లో రావు కదా, అది దాని సీడ్స్ మరి అది మన ట్రాన్స్ప్లాంటేషన్ అది సీడ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సీడ్స్ పని వస్తుందా? మరి ఎక్కడ దొరికినాయి మీరు సీడ్స్? సో సీజనల్ వర్కర్స్ కానీ పర్మనెంట్ ఆర్ టెంపరరీ అలాంగ్ విత్ మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ ప్లెడ్జ్ కంపల్సరీగా తీసుకోవాలి. సో వాళ్ళ వర్కర్స్ అందరూ ఒక ప్లేస్లో కమ్యూనికేట్ అయ్యేసి సో అక్కడ ఈ యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ తీసుకోవాలనేసి చెప్పండి. ఈ మంత్ యాక్టివిటీ కింద చెప్పి అందరి దగ్గర నుంచి ఫొటోస్ తెప్పియండి. సో వాళ్ళకి ఆ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్లో పెట్టండి. సో ఈ మీటింగ్ మినిట్స్ కింద మీటింగ్ రిఫరెన్స్ కింద పెట్టుకొని సో ఆల్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్స్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు కండక్ట్ ప్లెడ్జ్. కానీ అలాగే యూపీ పీపుల్ అదే కూడా సెంట్రల్గా చేస్తున్నాం. కార్నర్ సెషన్ చెప్పి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చూస్తాం. ఈరోజు మార్నింగ్ పెట్టాం ఇది 2 సప్లైలో. సో ఉంటున్నాం. మీరు అందరూ కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేసి మనం ఫ్రీ అని ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే ఇమాంపూర్ ఎక్స్ రోడ్ NS 44 ఇదే కదా. దీంట్లో 6 లొకేషన్లో మనము ఇష్యూస్ అన్నారు. దాంట్లో వర్క్ ప్రోగ్రెస్ 2 తీసుకున్నారు. బ్యాలెన్స్ చెప్పండి ఇష్యూస్. ఇది లేట్ నిన్న వరకు అప్డేట్ చేసి స్ప్రెడ్షీట్లో పెట్టినే తీసుకున్నాం. ప్రతిసారి అదే అయిపోయింది సార్. దానికి వాళ్ళు ఏమడుగుతున్నారు సార్ అంటే మీరు ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు మన దగ్గర నుంచి అంటే రోడ్ సేఫ్ కమిటీ లేదని మనకు ప్రొవిజన్ పెట్టుకుంటామన్నట్టు మాట్లాడుతున్నాం సార్. కూడా చాలానే ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎన్ని ఒకసారి కలెక్టరేట్ వాళ్ళు